ఎన్ఆర్ఐలు లాస్ట్ ఎలక్షన్ మనం చూసాము. అంటే పెద్ద ఎత్తున ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి వాళ్ళు కూడా ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది వచ్చి స్వయాన్ని ఓట్లు వేసి వెళ్ళారు. పెద్ద ఎత్తున గతంలో మనం ఎన్నడూ చూడలేదు. సో ఈసారి ఎన్ఆర్ఐలు కూడా ఏంటంటే అమరావతి డెవలప్మెంట్లో వాళ్ళ వంతు కూడా కొంత పాత్ర ఉండబోతుంది. చాలామంది అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి, అమరావతి కదా అమరావతి చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు అంటున్నారు. ఎంతవరకు నిజం మేడం? 100% నిజం. ఓకే, అంటే మీరు రీసెంట్గా సింగపూర్ కూడా 100% నిజం అండి. ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళు డైవర్సిఫై చేస్తున్నారు. మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం, డైవర్సిఫై యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇంతకుముందు మనం హైదరాబాద్ తీసుకుంటే మేము ఇక్కడే స్టక్ చేయించి సౌత్లో పెట్టించేవాళ్ళం, సౌత్ వెస్ట్లో పెట్టించేవాళ్ళం, లేదా వెస్ట్లో పెట్టించేవాళ్ళం. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే వీఆర్ ఆల్సో సజెస్టింగ్ దెమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్. మాకు కూడా అక్కడ ఒక కొత్త బిజినెస్ పాకెట్ ఓపెన్ అయింది. కాకపోతే మేము ఇన్ఫ్లేషన్లో సజెషన్ ఇవ్వటం లేదు, అఫోర్డబుల్లో సజెషన్ ఇస్తున్నాం. దట్ ఈస్ క్యాపిటల్ రీజియన్లో. ఓకే, యా, కోర్ క్యాపిటల్లో కాదు. కోర్ క్యాపిటల్ కాదు. ఓకే మేడం, ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక స్నేహభావంతో ముందుకెళ్తున్నారు. సో ఒక రకంగా మార్కెట్ చూసామంటే రెండు సమానంగా ఉన్నట్లు ఉన్నాయా చూడొచ్చా, లేదంటే హైదరాబాద్ని అమరావతితో పోల్చుకోవచ్చా? హైదరాబాద్ అమరావతి నో, వర్సెసే లేదు. హైదరాబాద్ వర్సెస్ అమరావతి లేదు, అమరావతి వర్సెస్ హైదరాబాదు లేదు. రెండిటికి సంబంధమే లేదు. హైదరాబాద్ ఈజ్ ప్రూవెన్ 400 years ఆఫ్ హిస్టరీ. ఓకే, ఈరోజు ఇక్కడ పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో లిక్విడేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, లేదా ఇల్లుందా వెంటనే అమ్మేయచ్చు, ల్యాండ్ ఉందా వెంటనే అమ్మేయచ్చు. అమరావతి ఈజ్ ఫ్యూచరిస్టిక్, అట్రాక్టివ్ మార్కెట్, ఇట్స్ అన్ ఎమోషనల్ మార్కెట్. సో దానికి దీనికి కంపారిజన్ లేదు. సో అది ఇప్పుడు కొంచెం మనం మాట్లాడుకున్నట్టు ఒక్కొక్క ఏరియా డెవలప్ అయ్యి స్టెబిలైజేషన్కి రావడానికి చాలా టైం పడుతుంది. వెరాజ్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే ఈరోజు ఇక్కడ ఎకోసిస్టమ్ డెవలప్ అయితే చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఎకోసిస్టమ్ ఉంది. అక్కడ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసే లోపలే ప్రైజులు ఎక్కడున్నాయి, ఇక్కడ స్కై స్క్రేపర్ ఎంత ఉందో అక్కడ అంత ఉంది. కాబట్టి ఏమంటామంటే వర్సెస్ వద్దు, దాని మార్కెట్ దానిది, దీని మార్కెట్ దీనిది. ఇది ప్రూవెన్ మార్కెట్, ఇది ఫ్యూచరిస్టిక్ బేబీ మార్కెట్, ఇప్పుడిప్పుడే మనకు అట్రాక్టివ్గా కనిపిస్తున్న మార్కెట్ అనమాట. ఇప్పటికీ హైదరాబాద్లో కొన్ని కంపెనీస్ అమరావతి షిఫ్ట్ అయ్యాయి. అక్కడ బిజినెస్ కార్యకలాపాలు కూడా రియల్ ఎస్టేట్ పరంగా పెద్ద పెద్ద వెంచర్లు కూడా వేయబోతున్నారని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఎంతవరకు నిజం? అక్కడ యాక్చువల్గా నిజం మాట్లాడాలంటే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి వెంచర్లు వేసారండి. ఇక్కడ వాళ్ళు అక్కడికి ఏం వెళ్ళలేదు. మీరు కొన్ని రిప్యూటెడ్ కంపెనీస్ తీసుకుంటే మనం పేర్లు చెప్పగలిగితే జైబేరీ ఆల్రెడీ అక్కడ ఉంది. జైబేరీ మీరు చూస్తే మీరు విజయవాడకి వెళ్ళే దారిలో జైబేరీ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ కొన్ని ప్లాటింగ్ రిలేటెడ్ కంపెనీస్ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసిన వాళ్ళే. అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కదా, అప్పుడు ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, అక్కడున్న వాళ్ళే ఇక్కడున్న వాళ్ళు. మీరు తీసుకుంటే ఇక్కడ మేజర్ బిల్డర్స్ కూడా, మేజర్ టాప్ క్లాస్ బిల్డర్స్ కూడా ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళే. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే, అండ్ మనకు మీకు తెలిసిందే కదా, మనకు హైదరాబాద్లో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది కదా, ఫ్లోర్ ఇండెక్స్ లేదు కదా కొన్ని వెంచర్స్లో, అయితే నియోపోలిస్లో లేదు కదా. అలా మనకు అక్కడ గవర్నమెంట్ ఏం ప్రతిపాదిస్తుంది అనే దాన్ని బట్టి వెళ్ళి అక్కడ కూడా విల్లాస్ వస్తాయి, అక్కడ కూడా స్కై స్క్రేపర్స్ వస్తాయి. బట్ ఇది టూ ఎర్లీ టు మనం డిస్కస్. బట్ ఖచ్చితంగా ఆపర్చునిటీ ఉన్నప్పుడు బిల్డర్స్ వెళ్తారు, ప్లాటింగ్ ఇండస్ట్రీ వెళ్తుంది. కాకపోతే అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనే దాన్ని బట్టి ఎస్ 100% పెరుగుతాయి. అంటే రేటు ల్యాండ్తో పాటు దాని ఎమ్యూనిటీస్ని కలుపుకొని పెరుగుతాయి కదండి. ఒక పెద్ద బిల్డర్కి ఒక ప్రైజ్ ఉంటుంది, ఒక రెగ్యులర్ బిల్డర్కి ఒక ప్రైజ్ ఉంటుంది. అలా ఇట్ డిపెండ్స్, బ్రాండ్ని బట్టి కూడా ప్రైజులు ఉంటాయి కదా. సో ఇప్పుడు ఫైనల్గా మేడం, అంటే అమరావతికి ఒక 30 to 40 kilometers పరిధిలో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎకరం వచ్చేసి నాకు తెలిసి 40 lakhs to 50 lakhs మధ్య నడుస్తుంది. అక్కడ 40-50 lakhs దాటిపోయి ఉంటుందండి ప్రైస్ నాకు తెలిసి. 40 kilometers 60 lakhs 65 lakhs వరకు కూడా ఉన్నాయి. సో మంచి ప్రైస్ అయినా ఇప్పుడు కొనుక్కునేవాళ్ళు కదా. అంటే ఇంకా పెరుగుతుంది అని అనిపించిన వాళ్ళు ఈ రేట్లో అఫోర్డబిలిటీ ఉంటే కొనుక్కోండి. లేదు వెయిట్ చేస్తాము కొంచెం స్టెబిలిటీ వస్తుంది అనుకుంటే ఇట్స్ ఆల్వేస్ వెయిట్ చేసినా పెద్ద ఉపయోగం ఏం లేదండి. మనం హైదరాబాద్ అలాగే చూసి ఈరోజు పర్ ఎస్ఎఫ్టీ ప్రైజ్ మీరు తీసుకున్నట్లయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. కాబట్టి మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మీకు ఎక్కడ అఫోర్డబిలిటీ ఉంటే ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్. సో అంబానీ లాంటి వాళ్ళు కూడా అమరావతి మీద దృష్టి పెట్టారు.
అంటే వాళ్ళకి నిజమే అండి, ప్రచారమేం కాదు, ఆల్రెడీ మీకు తెలుసు. మన అంబానీ ఇండస్ట్రీస్కి రిలయన్స్ మన గ్యాస్ పైప్ లైన్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు ఉన్నాయి కదా. మీరు తీసుకున్నట్లయితే ఎందుకు అంబానీ గారు ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలిశారు? దే హ్యావ్ దర్ ఇండస్ట్రీస్, పైప్ లైన్స్ ఓవర్ దర్, గ్యాస్ పైప్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్లో కూడా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో 100% ఎనీ బిగ్ షాట్స్ అనే కాదండి, ప్రతి ఇండస్ట్రియలిస్ట్ కూడా ఎకో సిస్టమ్ ఎక్కడ బాగుంది అంటే అక్కడ వాళ్ళు ఏదైనా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కంపెనీస్ అన్నా పెడతారు, లేదా వాళ్ళ పర్సనల్ అసెట్స్ అయినా డెవలప్ చేసుకుంటారు. ఏది డెవలప్మెంట్ అయినా సరే గుడ్డే కదా. సో ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేసి ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయగలం అనే వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది మేడం 5 years తర్వాత? బాగుంటుంది, 100% బాగుంటుంది. కాకపోతే కోర్ క్యాపిటల్లో కాకుండా క్యాపిటల్ సిటీ ఆర్ క్యాపిటల్ రీజియన్ లో కోర్ క్యాపిటల్ వైపే చూస్తున్నారు అంతా. అసలు అమరావతి అంటే కేవలం అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియానే మాకు ల్యాండ్స్ కావాలని చెప్పి చాలా మంది అడుగుతారు. బట్ అది సగటు ఇన్వెస్టర్ కి కాదు కదండి, హై ఆన్ ప్రైస్ రేంజ్. అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం మాట్లాడుకున్నట్టు 45,000 రూపీస్ పెట్టి వెయిట్ చేయడానికి 5 ఏళ్ళు టైం అయితే సరిపోదు, 10 ఏళ్ళు కావాలి, 10-15 ఏళ్ళు కావాలి. అంత టైం పీరియడ్ ఉన్న వాళ్ళని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమని మనం చెప్తున్నాము. కానీ మన వాల్యూమ్ ఒక్కరు కాదు కదా, మన టార్గెట్ ఒక్క ఆడియన్స్ కాదు కదా. మన టార్గెట్ ఎవరు? 10లో ఒక్కరు మాత్రమే అక్కడ కొనగలుగుతారు, ఒక్క బిగ్ షాటే కొనగలుగుతారు. వేరే సగటు మిడిల్ క్లాస్ పర్సన్ ఆశతో ఉన్నవాళ్ళు, మొన్న ఎలా అయితే ఆశతో ఓట్లు వేశారు అలాగే ఆశతో నాకు ఒక భూమి కావాలనుకున్న వాళ్ళు కోర్ క్యాపిటల్లో కొనగలరా? లేదు కదా. అలా అప్పు చేసైతే కొనమని మేము చెప్పట్లేదు, నో, అప్పు చేసి కొనొద్దు, పుస్తలామే కొనొద్దు. ఓకే, సో అందుకని మీకు ఇంకా మార్కెట్ ఉంది, ఓపెన్ ఉంది. మీకు 25,000కి దొరికే ప్రైజు ఉంది, 15,000కి దొరికేది కూడా ఉంది. కొనండి అక్కడ, అవి పెరుగుతాయేమో చూద్దాం. పెరుగుతాయి, 100% పెరుగుతాయి. యా, అంటే భవిష్యత్తులో హైదరాబాద్ రేట్లు మించిపోయే అవకాశం ఉంది అమరావతిలో? లేదు, అంటే కాంపిటేటివ్ ప్రైజెస్ ఉంటాయి కానీ అండి మరీ మించిపోయే అంత ప్రైజెస్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. విజయవాడ హైవేకి మంచి మహర్దశ అయితే వచ్చింది, అమరావతి ఇటు పక్క హైదరాబాదు. సో ఈ పీపుల్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా అదే 6 lane చేస్తున్నారు ఇప్పుడు. దీనికి RRR ఒకటి ప్లస్ ఔటర్ రింగ్ రోడ్డు మరింత దగ్గర అవుతుంది హైదరాబాదు అమరావతి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ విజయవాడ హైవే వైపు చూడొచ్చా? 100%. ఎందుకు ఆగిపోయిందో తెలియదు కానీ ఇక్కడ నుంచి దానికి మహర్దశ వచ్చింది. కనెక్షన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే, ఎండ్కి వెళ్తే నెక్స్ట్ డెవలప్డ్ సిటీ ఏమొస్తుంది? ఇప్పుడు బెంగళూరు హైవే ఎండ్కి వెళ్తే ఏమొస్తుంది? బెంగళూరు వస్తుంది. లాంగెస్ట్ హైవే అది కన్యాకుమారి వరకు. ముంబై హైవే ఎండ్కి వెళ్తే ఇంకొక ముంబై లాంటి మహానగరం వస్తుంది. అలా మనము అవతల ఏం డెవలప్మెంట్ జరగబోయే, ఏం ఫ్యూచరిస్టిక్ సిటీ డెవలప్ అయ్యే దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్రెస్ హైవేలు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్లు కట్టారు. అక్కడ మనకు ట్రేడ్, ట్రాన్స్పోర్ట్ అన్నీ పెరుగుతాయి. 100% రైట్ అండ్ లెఫ్ట్ కూడా డెవలప్మెంట్స్ బాగా మూమెంట్ వచ్చింది అనుకోండి, 100% ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. ఇంటర్వ్యూ ముగించే ముందు మళ్ళీ కామెంట్ రూపంలో ఒకటి వచ్చిన, అంటే అమరావతి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి ఒక మాట కామెంట్ రూపంలో వస్తున్నాయి. ఓకే, ఇట్లా ఇంటర్వ్యూల రూపంలో కావచ్చు ఏదన్నా, దానికి మీరు ఇచ్చే? లేదండి, మా బిజినెస్ అంటే సెంట్రిక్గా చెప్తాను. నా బిజినెస్ హైదరాబాద్లోనే, నా లేఅవుట్లు ఇక్కడే. కానీ ఒక సగటు మనిషికి ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి, అది మీరు ఎక్కడైనా చేయండి. ఢిల్లీలో చేయండి, ముంబైలో చేయండి, బెంగళూరులో చేయండి, వేరే దేశాల్లో కూడా చేయండి. ఐలాండ్లు కొనండి, దుబాయ్లో చేయండి, లండన్లో చేయండి. ఎక్కడైనా మీకు మీ జనరేషన్స్కి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అనే ప్రయత్నం మేము చెప్తున్నాం. అందులో మనం తెలుగు మాట్లాడతాం కాబట్టి, తెలుగు రాష్ట్రాల్లో ఉంటాం కాబట్టి, రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఈ టాపిక్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో మనం ముంబై రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదాం, బెంగళూరు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదాం, ఐలాండ్ కొనుక్కోవచ్చా లేదా మాట్లాడదాం, అసలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైనా కొనొచ్చు అనే సబ్జెక్ట్ కూడా చేద్దాం. చూద్దాం, ముందు కూడా కామెంట్స్ మళ్ళీ చూసి ఏం పెడతారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. రియల్ ఎస్టేట్లో మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని మీరు కనుక రైట్ ఇన్ఫర్మేషన్ కోరుకున్నట్లయితే sinfraheights.com విజిట్ చేయండి. కింద కనిపిస్తున్న నెంబర్ని కూడా అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మేము మీకు రైట్ డైరెక్షన్ని సజెషన్ ఇవ్వడం జరుగుతుంది.